మూల విలికిడి మూల విలికి నిన్నట్టు చెప్తున్నా, తొందర పిలవండి. అల్లుడి గారికి కాస్త తొందర ఎక్కువలా ఉంది. అన్నీ అయిపోయినోడివి, నా బాధ నీకేం తెలుసుదిరా? ఇంత ఈడొచ్చినా ఏది ఎక్కడుందో తెలియని ఇన్నోసెంట్ బాయ్ని తొందర రమ్మని చెప్పు. అమ్ముకుట్టి కాఫీ ఫోన్ వైబ్రేషన్ ఉందిరా. నేనే వైబ్రేషన్ ఉన్నా, ఫోన్ వైబ్రేషన్ నాకేం తెలుస్తుంది? హలో, నేను బంగారం. హాయ్ బంగారం. ఇంతకు వాడాడే మాట్లాడరా. పిల్ల ఎలా ఉందిరా? పిల్ల నాకు తెగ నచ్చేసిందిరా. చూడడానికి షెక్కిలలా ఉంటది కానీ రా, చాలా లక్కీ ఫెలోరా నువ్వు. అస్సలు ఈ క్షణించరే నేను కేరళలో సెటిల్ అయిపోతాను రా. జ్ఞానిపు అందు మలయాళి ఆడ చూస్తుంటే పెళ్లి కంటే ముందు శోభనం చేసుకోవాలనిపిస్తుంది. నో ప్రాబ్లం రా. ఇంతకీ వాళ్ళని ట్రైన్ ఎక్కించే ఆ సంతకం పెట్టుకున్నావు అమ్మా? లేదురా, ట్రైన్ మిస్ అయ్యి కర్నూలు దాకా పోవాల్సి వచ్చింది అంతే. కర్నూలా? రే, తిరుపతి అంటే లడ్డు అంటే బ్లడ్, ఆ కత్తుల మధ్య ఉన్నావు. నాకు ప్రాబ్లం లేదు. అక్కడ వాళ్ళు వేసే బాంబులకు మనుషుల కంటే హైట్ గా సుమోలు లారీలు లేస్తుంటాయంట. నువ్వు ఎగిరిపోకముందే అర్జెంట్ గా సంతకం పెట్టుకుని వచ్చేసి. ఇక్కడ శనిగ్రహం తగిలిందిలే, దానివల్ల ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఇంకో 4 రోజులు. 4 రోజులా? మరి డ్రెస్సులు? డ్రెస్సా రే, నో ప్రాబ్లం. కింద నుంచి పై దాకా చంపేసి గడపడేసి అదిరిపోద్ది. అదిరిపోద్ది. అరే పోతూ స్వర్ణక్క పుణ్యమాని ఫుల్ గా మందు కొడుతున్నాం. ఆ సెల్ ఫోన్ దొరికితే మన బాస్ కు కోట్లు వస్తాయి, మనకు కూడా లక్షలు ఇస్తాడు. హ్యాపీగా మందు కొడుతూ ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఆ సెల్ ఫోన్ దొరుకుద్దో లేదోరా? అరే కొంపదీసి మనకు దొరికిన సెల్ ఫోన్ అదే ఉండొచ్చురా. అయ్యుండొచ్చు కాక. దెబ్బతిన్నాం రా. చేతికి దొరికిన సెల్ తీసుకెళ్లి ఆ రాక్షస చేతిలో పెట్టినాం రా. ఇప్పుడు బాస్ కు తెలిస్తే కుక్కలు కాల్చినట్టు కాల్చి చంపుతాడు రా. ఇప్పుడు ఏం చేశారా? ఐడియా. ఇదేందక్క సినిమా హీరోలకి తయారైనవు? ఈ డ్రెస్ నాకు మంచి కొడుతున్నదిలే. అబ్బా మాదిస్తే తైలేటట్టుందక్క నీకు. మళ్ళా ఆయన వస్తారు. ఎవరు? సినిమా డైరెక్టరా? కాదు, డాక్టర్ గారు. డాక్టర్ గారా? గాడు చూడు అనొద్దు. మీరందరు ఇవాళ నుంచి ఆయన్ని బావగారు అని పిలవాలి. ఏమైరా కంత లాష్గోలు పెట్టినావు? ఆ పొట్టని బావని పిల్లడం కన్నా ఏ పుర్ల మంది ఆగి సాగురు అని చెప్పి అందరం చేస్తాం. ఏరా అంతే. అరే చెప్, పొట్టోడు పొట్టోడు అంటావు. నువ్వు పొట్టోనివి కాదా? గంతెందుకు? విచిత్ర సహోదరులు సైన్మల కమల్ హాసన్ ఎంతుంటాడు? గింతనే. మళ్ళా ఆయన హీరో కాదా? భలే చెప్పావక్క, ఆడికన్నా ఈడే లెంగ్త్ కదా. మంచిగా చెప్పినావు. గంతకని ఇయాల్సింది మీరందరూ ఆయన్ని బావగారు అని పిలవాలి. బై గంతే. పీల్చు, ఇంకా పీల్చు, స్లోగా వదిలి. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటో చెప్పనా? నీకు బీపీ షుగర్ 2 లేవు, నాకు ఆ 2 ఉన్నాయి. డాక్టర్ గారు ఏమండి? బావగారు? అవును, మా కర్మ. ఈ రోజు నుంచి మీరే మా బావగారు. గాళ్ళు చెప్పింది నిజమే. కూసోన్రి, కూసోన్రి. అబ్బా కూసోన్రి. రేయ్ మీరెల్లుండ్రా. ఉండని. మీరెల్లుండ్రా. సరే మీరు కానివ్వండి. పదండి పదండి.
చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్ నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే హాయ్ మొదరకొండ సిలువులు లవ్లా ఉంది. అదే ఫోన్ రిలయన్స్. ఓకే, ఆ డాక్టర్ ఫోన్ ఎక్కడ పెట్టింది ఏంటో. అదే రిలయన్స్. నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే. ఈ థర్మామీటర్ పట్టుకోదాం. అది టార్చ్ లైట్. అదైతే ఇంకా బెటర్. అర్జెంటుగా ఏ విషయం శివగాడితో చెప్పాలి. కప్లింగ్ అయిపోయింది. ఎంతకాలం ఈ ఫోన్ నీ దగ్గర ఉందా చెప్తా. నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే హాయ్. ఎందుకని పనికొస్తా. అది థర్మామీటర్. ఎక్కడ పెట్టుకోవాలి? సంకలో. పని చేస్తుంది. డాక్టర్ అమ్మ చెప్పిన ఫోన్ దొరికేసింది. 500 కోట్లు దొరికేసింది. ఈ విషయం బావగారు చెప్పాలి. స్వామి, ఆ సెల్ ఫోన్ దొరికితే నా అప్పులు తీర్చుకుని మా గొట్టంగాళ్ళిద్దరికి గుండు చేయిస్తా స్వామి. ఒరే నువ్వుండే శివ, ఏంటి ఈ నాలుగు మన శ్రమ ఫలించింది. ఎంతకాలం మనం వెతుకుతున్న సెల్ ఫోన్ పట్టిసా. దొరికింది నాకు. దొరికింది నాకు దొరికితేనే. నీకెలా దొరుకుతుంది? నాకు దొరికింది. నేను తీసి పెట్టాను. ఒరే అక్కడ తీసి. అసలు ఏం జరిగిందిరా నువ్వు చెప్పరా. నేను చెప్తాను. చెప్పు. జాగ్రత్తగా ఉన్నాను. ఒరిజినల్ ఫోన్ స్వర్ణశైలి దగ్గర ఉంది. అది తీసుకెళ్లి కల్పన రూమ్ లో పెట్టాను. కల్పన దగ్గర ఉన్న డూప్లికేట్ ఫోన్ తీసుకెళ్లి స్వర్ణశైలి దగ్గర పెట్టాను. అంతే. నువ్వేం చేసావు నేను చెప్పనా? కలపన దగ్గర ఫోన్ ని మళ్ళీ సార్ నాకు దగ్గర చేర్చావు. అక్కడ ఉన్న డూప్లికేట్ ఫోన్ ఇక్కడ చేర్చావు కదా. చెప్పారా? దీన్ని బట్టి నాకేమర్థమైందంటే నువ్వెందుకు ఎలక్షన్ ఓడిపోయి అర్థమైంది. ఒరిజినల్ ఫోన్ మళ్ళీ స్వర్ణక్క దగ్గరే చేరింది. స్వామి ఏమిటి ట్విస్ట్లు? ఇంకా చూస్తావరా? వెళ్ళి ఎత్తుకున్నా పదా నువ్వురా. మధ్యలో ఈయన ఏం చేస్తాడు బాబు? గోపి, గోపి, నేను పెళ్లికి రానేమని అనుకుని స్వయంగా నువ్వే వచ్చావారా? నువ్వు లేకుండా పెళ్ళేలా చేసుకుంటాను రా. అరే సముద్రానికైనా హద్దులుంటాయేమో గాని మన స్నేహానికి హద్దులు లేవురా జున్ను. అమ్మాయి కూడా వచ్చిందిరా. జున్ను, నువ్వు వచ్చింది కాకుండా కారు తెచ్చింది కాకుండా చెల్లెమని కూడా తీసుకొచ్చావా? రే కార్డు ముక్క రాస్తే కాకిలాగా అంటూ ఎదుర్కొంటూ వచ్చేవాని కదరా. ఇది స్నేహ చరిత్రలోనే మర్చిపోలేని ఘట్టంరా. గట్టలేదు మట్టలేదు పరా. జున్ను నువ్వు ఫీల్ అయిన చాలు. అవతల పోలీసులు తరుగుతున్నారు. నేను ఇప్పుడే ఇక్కడ అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలి. అప్పుడే టెన్షన్ ఉండదు. పోలీసులు తరవడం ఏంట్రా? ఈ అమ్మాయి డిఐజీ కూతురు. మరి మన ఫోన్ లో టీచర్ గారు అమ్మాయి అన్నావు. అది ఆ అమ్మాయి. ఇప్పుడు ఈ అమ్మాయికి షిఫ్ట్ అయిపోయా. షిఫ్ట్ అయ్యావా? ఇదే మన ఫ్యాక్టరీలో డ్యూటీ ఆరా షిఫ్ట్ అవ్వడానికి. రే అవన్నీ వదిలే. నేను అర్జెంట్కి వెళ్ళి పురోహితుడిని, ఫోటోగ్రాఫర్ని, పూలమాల తీసుకొచ్చి నీ ముందే పెళ్లి చేసుకుంటా. ఎందుకంటే నువ్వే మా పెళ్లికి సాక్షివి, పెద్దవి. తప్పమ్మ గోపి, 5 గంటల్లో పెళ్లి పెట్టుకుని ఇలా షిఫ్ట్ అవ్వడం పాపం రా. మూస్తమ్మా మూస్తా. నువ్వు జీవితంలో మారవురా. ఇంటర్మీడియట్ లో కూడా అంతే. నువ్వు నాగలక్ష్మి లవ్ చేస్తున్నా అని చెప్పి లవ్ లెటర్ రాస్తే ఫ్రెండ్షిప్ కోసం నేను తీసుకెళ్తాను లవ్ లెటర్ ఇచ్చా. అది రెస్పాండ్ అయ్యే లోపు రుక్మిణికి ఐ లవ్ చెప్పినావు. నాగలక్ష్మి నరదగులుకుంది. కర్మ కొద్ది పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందిరా. రే ఇప్పుడు అవన్నీ ఎందుకురా? ప్రియా ఒకసారి లోపలికి రా. నువ్వు ఒకసారి ప్రియని చూస్తే షాక్ అవుతావు. ఆ అందం చూస్తే నీకు అప్పుడు అర్థం అవుద్ది నేను ఎందుకు ఈ అమ్మాయికి షిఫ్ట్ అయ్యానా అని.
చూసావా మైండ్ బ్లాక్ అయిందా, ఫేస్ రెడ్ అయిందా, మాట డౌన్ అయిందా? ప్రియా, కృష్ణుడని నా ప్రాణ స్నేహితుడు. అయితే ప్రాణం ఇస్తాడనమాట. రేయ్, నీ 10 నిమిషాలు వస్తాను. అమ్మాయి జాగ్రత్త. పూజారి గారు. ఏం బాబు, అత్త అర్చన మీకు అర్చన చేయటమేనా, పెళ్లి కూడా చేయటం వచ్చా? ఈ సంవత్సరం సీతా కళ్యాణం గౌరీ కళ్యాణం నేనే చేస్తున్నాను బాబు. అదే చెప్తూ ఈ గోపి కళ్యాణ్ కూడా చేద్దరు రండి. పంతులు గారు, నా లక్కు చూసారా? నా కోసం ఉన్నట్టు 2 బాణాలు ఉన్నాయి. వారం రోజులుగా అవి అలాగే ఉన్నాయి బాబు. ఏమ్మా, మెడలో ఒక తాళే ఉందా? స్పెర్కి ఇంకోటి ఉందా? భర్తలు ఎంతమంది ఉన్నా తాళ ఒకటే ఉంటుంది బాబు. పోలీసులు ఇక్కడ కూడా వచ్చారా? తప్పించుకున్నా బాబు. పెళ్లి పెళ్లి అది చేయడానికి మా మామ చాలా మంది పోలీసులు పంపాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.